ప్రైజ్ ద లార్డ్. జూన్ 20వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయం 12వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో ఎవరు ధన్యులు అనంటే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఒకవేళ లోక సంబంధంగా డబ్బు విషయంలో ఇతరులతో పోల్చుకుంటే బలహీనుడిగా ఉన్నావేమో, అందచందాలతో పోల్చుకుంటే సమాజంలో నీకున్న స్థానాన్ని బట్టి ఇతరుల కన్నా తక్కువగా ఉన్నావేమో. కానీ యెహోవాను గనక దేవునిగా కలిగి ఉంటే ఈ లోకంలో నీ భాగ్యం ఎంతో గొప్పది. ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం ఒక మాట చూస్తాం కదా, అదేంటంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు, గొప్ప రక్షణతో అలంకరింపబడిన మనము ఎంతో భాగ్యవంతులం. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నావని నిన్నెవరైనా చులకనగా చూస్తున్నారేమో, హేళనగా చూస్తున్నారా, నిన్ను అవమానపరుస్తున్నారా, నిన్ను తృణీకరిస్తున్నారా? అయితే నువ్వు బాధపడకూడదు, నీవు సంతోషించాలి. ఎందుకంటే బలవంతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త, సైన్యములకు అధిపతియగు దేవుడు నీతో ఉన్నాడు. వారి మాటలకు ఎందుకు భయపడుతున్నావు? యెఫ్తాను తన ఇంటివారు, తన బంధువులు, తన స్నేహితులందరూ తృణీకరించారు. నీవేంటి, నీ బ్రతుకేంటి అని ఒంటరిగా చేసి అవమానపరిచారు. యెఫ్తా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తన సంగతంతా దేవునికి వెళ్ళబుచ్చుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం కదా, యెఫ్తా తనను తాను దేవునికి అప్పగించుకున్నాడని. ఏ యెఫ్తానైతే వారు తృణీకరించారో ఆ యెఫ్తానే వారికి న్యాయాధిపతిగా చేసుకునేలాగా దేవుడు చేశాడు. అమోనీయులతో యుద్ధమాడి వారికి విజయాన్ని ఇవ్వటానికి ఒక పాత్రగా యెఫ్తాను దేవుడు వాడుకున్నాడు. నీవు చదువుతున్న ప్రాంతంలో, నీ బంధువుల మధ్యలో, నీవు ఉద్యోగం చేసే ప్రాంతంలో, నీవు నివసిస్తున్న ప్రాంతంలో నీవు తృణీకరింపబడుతున్నావేమో. ఒకరోజు రాబోతుంది, నీ దేవుని యొక్క గొప్పతనం నీ ద్వారా దేవుడు చూపించబోతున్నాడు. నీవు బలహీనుడవు కాదు, చేతకాని వాడవు కావు. దేవుడు నీ పక్షంగా ఉండి తగిన కాలమందు అద్భుత కార్యాలు చేసి తన గొప్పతనాన్ని మన పట్ల రుజువుపరుచుకుంటాడు. అంతవరకు ఓపికతో, సహనంతో ఎదురుచూద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.